హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ నషూస్ వరల్డ్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి కద్దుకి ఖీర్. ముస్లిమ్స్ మ్యారేజెస్లో, హకీకా ఫంక్షన్స్లో, ఇంకా వేరే ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే కద్దు ఖీర్ కంపల్సరీగా ఉంటుంది. ఇది చాలా టేస్టీ, మంచి స్వీట్ రెసిపీ. సో ఫస్ట్ ఇప్పుడు నేను 1 లీటర్ మిల్క్ని తీసుకున్నాను. ఈ మిల్క్ని ఫస్ట్ ఒక 1 బాయిల్ వచ్చే వరకు వీటిని పాలని మంచిగా వేడి చేసుకుందాము. మిల్క్ వేడయ్యేలోపు ఇప్పుడు మనం ఈ బాటిల్ గార్డ్ని పీల్ తీసుకుందాము. గాయస్, ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు పీసెస్లా కట్ చేసుకుందాము. ఇలా 3 పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మనం వీటిని హాఫ్గా కట్ చేయొద్దు. ఈ విధంగా రౌండ్గా ఇలానే ఉన్నప్పుడు ఇలా నిలువుగా ఉంచి తురుముకోవాలి. చాలా లోపలి వరకు తురుముకోవద్దు. లోపల అవి సీడ్స్ ఉంటాయి కదా, లోపలి వరకు తురుముకోవద్దు. కొంచెం ఒక హాఫ్ వరకు అలా తురుముకోవాలి. అది కూడా నిలువుగా పట్టుకొని లోపలి వరకు వెళ్ళకుండా పైన మంచిగా తురుముకోవాలి. ఈ విధంగా అయ్యేంత వరకు తురుముకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా అయ్యేంత వరకు తురుముకొని దీన్ని పక్కన పెట్టేయాలి. మళ్ళీ ఈ మిగిలిన ఈ 2 పీసెస్ని కూడా సేమ్ అలానే పీల్ ఆఫ్ చేసి తురుముకుందాం. గాయస్, ఈ విధంగా సొరకాయని తురిమి పెట్టుకున్నాను. ఒక 1 అవర్ బిఫోర్ సగ్గుబియ్యాన్ని కూడా నానబెట్టాను. సగ్గుబియ్యం మంచిగా నానింది. ఇప్పుడు దీనిపైన ఉన్న వాటర్ని తీసేసి ఈ విధంగా మంచిగా నానినటువంటి సగ్గుబియ్యాన్ని మిల్క్లో వేసి ఉడికించుకోవాలి. గాయస్, ఈ విధంగా సగ్గుబియ్యాన్ని వేసి మంచిగా పాలలో ఉడికించుకోవాలి. ఇంకొక పక్క ఒక 1/2 లీటర్ మిల్క్ని పక్కన వేడి చేసుకోవాలి. గాయస్, ఆ సగ్గుబియ్యం ఉడికేలోపు మనము పక్కన ఒక బౌల్ పెట్టి వేడి అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి సొరకాయ తురుముని వేసి మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. సొరకాయ పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా సొరకాయ తురుముని 10 to 15 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మిల్క్లో వేసి ఉడికించాలి. ఈ విధంగా సొరకాయ తురుముని కూడా వేసి మంచిగా ఉడికించుకోవాలి. గాయస్, ఈ విధంగా సొరకాయ ఉడికిందో లేదో చూసుకోండి. 10 to 15 మినిట్స్లో సొరకాయ కూడా ఉడికిపోతుంది. ఇలా సొరకాయ మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇందులో 2 చాయ్ గ్లాస్ షుగర్ని వేసుకుందాం. ఇప్పుడు ఇంకొక గ్లాస్ని కూడా యాడ్ చేద్దాము. ఇలా కలుపుతూ వేసుకోండి, వెంటనే షుగర్ మెల్ట్ అయిపోతుంది. 150 గ్రామ్స్ కాజు మిక్స్, 150 గ్రామ్స్ మావా కోవా పేస్ట్, 2 పేస్ట్ తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కాజు పేస్ట్ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కోవా పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. నేను మిల్క్ వేసి మిక్సీ చేసుకున్నాను. 2 కూడా 150 to 200 గ్రామ్స్ వరకు తీసుకొని మిల్క్ వేసి మంచిగా మిక్సీలో మెల్ట్ చేసుకోండి. ఈ విధంగా కాజు పేస్ట్, కోవా పేస్ట్ రెండింటిని బాగా కలుపుకొని 2 కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము.
కొంచెం సేపు తర్వాత చల్లారిన తర్వాత కలర్ యాడ్ చేసుకుందాము. గాయస్ ఈ విధంగా ఇది కొంచెం చల్లారిన తర్వాత కలర్ని వేసి కలుపుకుందాము. గ్రీన్ కలర్ని వేసి చక్కగా కలుపుకోవాలి. ఈ కలర్ని కూడా లిక్విడ్ అయితే గ్రీన్ కలర్ లిక్విడ్ అయితే డైరెక్ట్గా వేసుకోవచ్చు. పౌడర్ అయితే మిల్క్లో మంచిగా కలుపుకొని దాన్ని ఇందులో వేసి ఇలా చక్కగా కలుపుకోవాలి. నౌ ద కద్దు ఖీర్ ఈస్ రెడీ గాయస్. దీన్ని ఫ్రీజర్లో పెట్టి ఎక్కువ కూల్ అయ్యేంత వరకు ఉంచి సర్వ్ చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. గాయస్ నా రెసిపీని ఫాలో అయ్యి ఎవరైనా ఈ కద్దు ఖీర్ని చేసినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, comment and subscribe to my channel. Bye guys.